నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ హోమ్ చిరు ఉద్యోగైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా దుకాణదారుడైనా వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఇండిపెండెంట్ ఇళ్లు డ్యూప్లెక్స్ విల్లాలు ఫ్లాట్లు ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశ్వనగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ యాక్టివిటీ 2024 చివరి నాటికి అందుబాటులోకి భారీగా ప్రాజెక్టులు. భాగ్యనగరంలో ఇళ్లకు భారీ డిమాండ్, ఏడాదిలో 20% పెరిగిన ప్రాపర్టీల ధరలు. RRR వరకు HMDA విస్తరణకు సర్కార్ ప్లాన్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఊతం. హైదరాబాద్ లో దేశ విదేశీ ఫర్నిచర్ కంపెనీలు లగ్జరీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న కస్టమర్స్. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ లో ప్రాపర్టీల హ్యాండ్ ఓవర్ సంఖ్య ఎక్కువగా ఉందని రియాలిటీ రంగ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ లో భారీగా అందుబాటులోకి రానున్న హౌసింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాది చివరిలో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్. కోవిడ్ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కువగా డెలివరీ అయ్యే ఛాన్స్. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెలివరీ అయ్యే ప్రాపర్టీలు ఎక్కువ. హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం, అన్ని రకాల అభివృద్ధికి చేయూతనిస్తూ ఉండడంతో హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లో నివాస సముదాయాలు అవసరమవుతున్నాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్ ను కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఇక గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియాస్ లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్లు, ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90,000 ప్లాట్స్ అమ్ముడుపోగా అందులో 83,000 ప్రాపర్టీలు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి 3,400 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు, సెకండరీ హోమ్స్ సైతం 1,00,000 వరకు అమ్ముడుపోయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 2,300 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి కూడా అంతకు మించిన స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉన్నాయి. మరిన్ని ప్రాజెక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు 2023-24లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే అనేది ఒక నిరంతర ప్రక్రియ. మీరు ప్రతి బిల్డర్ తీసుకుంటే ప్రతి ఒక్కరిది ఇప్పుడున్న పెద్ద బిల్డర్స్ అందరివి అట్లీస్ట్ 10 to 12 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. దాంట్లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతూనే ఉంది. మనకు డిమాండ్ ఎంత వచ్చినా మనం తట్టుకునే సప్లై మనకు ఉంది. సో మనం డెఫినెట్గా వీఆర్ దేర్. వి బిల్డర్స్ ఆర్ ఇన్ టు దిస్ బిజినెస్. కొంచెం స్లంప్ వచ్చినా కానీ బిల్డర్స్ ఎవరు ఆగలేదు. బిల్డర్స్ అందరూ కడుతూనే పోయారు అండ్ వాళ్ళు కష్టపడి కూడా కడుతున్నారు. ఎలాంటి ఈ మోసాలు లేకుండా అన్ని క్లీన్
బిల్డింగ్స్ ఇవ్వడంతో మన నిర్మాణ రంగం అనేది బిల్డింగ్ నిర్మాణ రంగం అనేది చాలా పెరిగిపోయింది. హైదరాబాద్కు నలువైపులా అనేక కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో 50 అంతస్తులకు పైగా టాలెస్ట్ బిల్డింగ్స్ చాలా వరకు పట్టాలెక్కాయి. ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి. అత్యంత వేగంగా వృద్ధి బాటలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. హైరైజ్ అపార్ట్మెంట్స్ తో పాటు విలాసవంతమైన విల్లాల కొనుగోలుపై కొనుగోలుదారులు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్లో 6,000 నుంచి 15,000 SFTలో డెవలప్ అవుతున్న ప్రాపర్టీల్లో అందమైన ఇంటీరియర్తో పాటు కాస్ట్లీ ఫర్నిచర్ పై మక్కువ చూపుతున్నారు కొనుగోలుదారులు. దీంతో హైదరాబాద్లో రియాలిటీ రంగంతో పాటు ఫర్నిచర్ మార్కెట్కు చక్కని డిమాండ్ ఉంది. లగ్జరీ ప్రాపర్టీలే కాదు, కాస్ట్లీ ఫర్నిచర్కు డిమాండ్. ఇంటి అందం కోసం తగ్గేదేలే అంటున్న కొనుగోలుదారులు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ఫర్నిచర్ తయారీ. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న దేశ విదేశీ ఫర్నిచర్ బ్రాండ్స్. చేతిలో డబ్బుంటే చాలు, ఇంటిని తమకు నచ్చినట్టుగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరంలో లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు నగరవాసులు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఈ ట్రెండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేయడం ఒకెత్తైతే వాటిని అందంగా ముస్తాబు చేయడం మరో ఎత్తు. మెయిన్ ఎంట్రన్స్ మొదలుకుని అన్ని రకాల ఇంటీరియర్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు హైదరాబాదీలు. కార్పెట్లు, కర్టెన్లు, వాల్పేపర్స్, లైట్లు, ఫర్నిచర్ వరకు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత అందంగా ఖరీదైనవి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. విశాలమైన ఇళ్ల కొనుగోళ్లు పెరగడంతో అందుకు తగ్గట్టుగా ఇంటిలో ఖరీదైన ఫర్నిచర్ను కోరుకుంటున్నారు. కొనుగోలుదారులు కోరుకుంటున్నట్లుగా ఫర్నిచర్ మేకర్స్ కూడా కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో యూరోపియన్ ఫర్నిచర్కు ఎక్కువ డిమాండ్ ఉందని ఫర్నిచర్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. అంతకుముందు మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే ఇల్లు కట్టుకున్నాం ఓకే ఫైన్ అన్నట్టు ఉండేది. బట్ ఇంటీరియర్ మార్కెట్ లాస్ట్ 10 years మీద నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా గ్రో అయింది. ఇల్లు ఎంత పెట్టి కట్టుకుంటున్నారో ఆల్మోస్ట్ దానితో పాటుగా లేదా దానికంటే ఎక్కువ ఇంటీరియర్స్కి స్పెండింగ్ చాలా ఎక్కువైంది మార్కెట్లో. సో ఇప్పుడు లాస్ట్ ఒక 6-7 years నుంచి ఇంకా నెక్స్ట్ 15 years వరకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక ఇంటిలో హాల్, డైనింగ్, కిచెన్ ఇలా ప్రతి సెగ్మెంట్లో న్యూ లుక్ ఉండేలా అన్ని రకాల ఇంటీరియర్ను అందుబాటులో ఉంచుతున్నారు ఫర్నిచర్ హౌసెస్. దేశ విదేశాలకు చెందిన ఎక్స్పర్ట్స్చే తయారు చేసిన బెస్ట్ ఫర్నిచర్ ప్రస్తుతం కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. తమ వద్ద ఉన్న డిజైన్లతో పాటు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఇతర డెకరేషన్లను కూడా సిద్ధం చేసి ఇస్తున్నారు. ఖరీదైన ఇళ్లకు తగ్గట్టుగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయమైన ఫర్నిచర్ను డిజైన్ చేస్తున్నాయి ఆయా ఉత్పత్తి సంస్థలు. ప్రస్తుతం హైదరాబాద్లో 5 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. దగ్గర కిచెన్స్ వచ్చేసి 10 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయండి, ఎంట్రీ లెవెల్ ఇటాలియన్ కిచెన్స్. అండ్ హై ఎండ్ వచ్చేసి కూడా ఇంకా 1.37 వరకు ఉన్నాయి. అంటే ఇట్స్ మోర్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఫర్ ద రెసిడెన్షియల్ సెగ్మెంట్. సో ఒక క్లయింట్ వస్తే ఓకే లూజ్ ఫర్నిచర్ ఇక్కడ, కిచెన్స్ అక్కడ, లేదా యాక్సరీస్ ఇంకెక్కడో అని కాకుండా వీ హ్యావ్ ఆల్ ది సెగ్మెంట్స్. మేము యాక్సరీస్ కవర్ చేస్తాము, లూజ్ ఫర్నిచర్ కవర్ చేస్తాము, కిచెన్స్ కవర్ చేస్తాము. అన్నీ ఒక చోట అందుబాటు అయ్యేటట్టు చూసుకున్నాం అనమాట. ప్రస్తుతం హైదరాబాద్లో జాతీయ, అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్థలు తమ బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా రెసిడెన్షియల్తో పాటు ఆఫీస్ ఫర్నిచర్ను కూడా సిద్ధంగా ఉంచాయి. రియాలిటీ రంగంతో పాటు ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటీరియర్ ఫర్నిచర్కు డిమాండ్ భారీగా పెరిగింది. హైదరాబాద్ మహానగర పరిధి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్,
తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, అనంతరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇలా హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రణాళికాబద్ధమైన సిటీగా డెవలప్ చేస్తే హైదరాబాద్ మహానగర విస్తృతి భారీగా పెరగనుంది. దేశంలో అతిపెద్ద డెవలప్మెంట్ అథారిటీగా నిలవనుంది హెచ్ఎండిఏ. ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ కార్యకలాపాలు. ట్రిపుల్ ఆర్ వరకు ప్రణాళికాబద్ధంగా పట్టణ నిర్మాణం. 2050 నాటికి వివిధ టౌన్షిప్లను నిర్మించాలని సర్కార్ ప్రణాళికలు. దేశంలోనే ఎక్కువ విస్తీర్ణమున్న నగరంగా మారనున్న హైదరాబాద్. దేశంలోని ప్రధాన నగరాలను మించి అభివృద్ధి చెందుతోన్న మన విశ్వనగరం త్వరలోనే కాస్మోపాలిటన్ సిటీగా మారబోతోంది. దక్కన్ భూభాగంలో ఉండటం, ఎలాంటి భూకంప భయాలు లేకపోవడంతో పాటు వృద్ధికి అన్ని వైపులా అవకాశం ఉండటం హైదరాబాద్కు ప్లస్ పాయింట్గా మారింది. ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్తో పాటు అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధిని మరింతగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ పరిధి, ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో మెగా మాస్టర్ ప్లాన్పై సర్కార్ ఫోకస్ చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం దేశంలోనే అతిపెద్ద నగరాభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ నిలవనుంది. ప్రస్తుతమున్న హెచ్ఎండిఏ 2008 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. హైదరాబాద్తో చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భువనగిరి, మెదక్, సిద్దిపేటలోని 70 మండలాల్లో 1032 గ్రామాలకు విస్తరించి ఉంది హెచ్ఎండిఏ. ఇందులో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఇక హెచ్ఎండిఏ విస్తరిస్తే 10,000 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరనుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద నగర అభివృద్ధి సంస్థగా హెచ్ఎండిఏ అవతరించనుంది. హెచ్ఎండిఏ విస్తరణ జరిగి భూములను వివిధ క్లస్టర్లుగా విభజిస్తే అభివృద్ధికి చాలా అవకాశం ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయా ప్రాంతాలను రోడ్లు, మెట్రో రైల్ మార్గాల ద్వారా అనుసంధానించేలా చర్యలు తీసుకుంటే అభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందంటున్నారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు, అక్కడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్డు ద్వారా మెట్రో కనెక్టివిటీని కల్పిస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా హెచ్ఎండిఏ పరిమితిని పెంచడం మూలంగా ఏంటంటే 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా పెరుగుతుంది మొత్తము దీనికి. అలాగే రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా బాగుంటాము. ఇండస్ట్రియల్ గ్రోత్ ఒకటి ఫాస్ట్గా డెవలప్ అవ్వటం, ఇవన్నీ కూడా శుభ సూచకాలు. ల్యాండ్ యూజ్ ప్లాన్ని డిజైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడితే హైదరాబాదు మొత్తం ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి దూసుకుపోవటానికి అతి త్వరలో ముందుంటుంది. హెచ్ఎండిఏ పరిధి పెరిగి మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్కు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో జోరు మీదున్న హైదరాబాద్ రియాలిటీ రంగంలోనూ దూకుడు మీదుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలో హైదరాబాద్ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గటం లేదు. ఈ పరిస్థితి హైదరాబాద్ పరిధిలో రియాలిటీ రంగానికి ఉన్న క్రేజ్ చెప్పకనే చెబుతోంది. సొంతింటి కల సాకారంపై దృష్టి పెట్టిన హైదరాబాద్ వాసులు. గత కొన్నేళ్లుగా జోరు మీదున్న హైదరాబాద్ నిర్మాణ రంగం. జీహెచ్ఎంసీకి నలువైపులా డెవలప్ అవుతోన్న కొత్త ప్రాజెక్టులు. గత ఏడాది కాలంలో 20% పెరిగిన ప్రాపర్టీల ధరలు. హైదరాబాద్లో అన్ని రకాల ప్రాజెక్టులకు పెరుగుతోన్న డిమాండ్. సొంతిల్లు
ఇది ప్రతి ఒక్కరి కల. లైఫ్లో సెటిల్ అయ్యామంటే చాలు, చిన్నదో పెద్దదో ఏదో ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీంతో హైదరాబాద్లో ఇళ్లకు డిమాండ్ ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా నిర్మాణ రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు సరౌండింగ్ ఏరియాస్లో ఎటు చూసినా కొత్త ప్రాజెక్టులే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు భారీగా పెరగడమే ఈ డిమాండ్కు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. అయినా ఆయా ప్రాంతాల్లో మాత్రం ప్రాపర్టీలకు డిమాండ్ తగ్గడం లేదు. ఇక విలాసవంతమైన ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ లో భారీగా పెరిగాయి. ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులో ఎంత ధరైనా వెచ్చించి ప్లాట్ను కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ప్రీమియం ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. ఇళ్ల ధరలు పెరిగినా డిమాండ్ అలానే ఉంది. ఎందుకంటే ఇళ్ల ధరలే కాదు, పబ్లిక్ ఆదాయము, పబ్లిక్ జీతాలు అన్ని పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ అవుతూ ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. ఇంకోటి లగ్జరీ హౌసింగ్ కూడా ఎందుకు డిమాండ్ ఉందంటే, ఈ మధ్య మీరు చూసుకుంటే సిటీ చుట్టుపక్కల లగ్జరీ హౌసింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ 10,000 స్క్వేర్ ఫీట్ల ఫ్లాట్లు, 15,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్లు బాగా వస్తున్నాయి. దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. పూర్తిగా కాస్మోపాలిటన్ సిటీగా మారుతోన్న మన విశ్వనగరంలో రాబోయే కాలంలో ఇళ్లకు డిమాండ్ మరింత పెరగనుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డుకు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వేసిన లేఅవుట్లలో ఫ్లాట్లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా పట్టాలెక్కితే త్వరలో అక్కడ కూడా పెద్ద మొత్తంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దశాబ్దం క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి నిర్మాణాలతో అతి తక్కువ సమయంలోనే కస్టమర్లచే శభాష్ అనిపించుకుంటూ దిగ్గజ సంస్థగా ఎదుగుతోంది. డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులను చేపడుతోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. కస్టమర్లకు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తూ కొత్త ప్రాజెక్టులపై వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫోకస్ పెట్టింది. చక్కని ట్రాక్ రికార్డ్, స్థిరమైన వృద్ధితో ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో వీకే ఇన్ఫ్రా నిర్మాణాలు. ఇచ్చిన హామీ కంటే అదనంగా ఎమ్యూనిటీస్ అందిస్తున్న సంస్థ. హామీ ఇచ్చిన సమయంలోగా ప్రాజెక్టుల హ్యాండోవర్. ప్రైమ్ ఏరియాల్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ప్రశాంతమైన పరిసరాలు, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అత్యద్భుతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులను వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చేపడుతోంది. హైదరాబాద్లో అల్ట్రా లగ్జరీ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రైమ్ లొకేషన్ అయిన మోకిలాలో వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొత్త ప్రాజెక్టులను అతి సుందరంగా ముస్తాబు చేస్తోంది. 2 ఎకరాల విస్తీర్ణంలో వీకే ది కమ్యూనిటీ పేరుతో డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 3 బ్లాకుల్లో 175 ప్రీమియం ప్రాపర్టీలను సిద్ధం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 2 సెల్లార్లు, 7 అంతస్తుల్లో 2 and 3 BHKలను 1100 నుంచి 2034 SFTలో నిర్మిస్తున్నారు. 10,000 SFTలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు హైలైట్ గా చెప్పొచ్చు. రెరాతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టును అతి త్వరలోనే కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇండోర్ గేమ్ స్టేడియం, జిమ్, మల్టీపర్పస్ రూమ్ తదితర సదుపాయాలను అందిస్తోంది ఈ సంస్థ. చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం, అతి సమీపంలో ఐటీ పార్క్,
పేరొందిన విద్యాలయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీ కొనేందుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చక్కని గ్రీనరీతో ఉన్న ఈ ప్రాజెక్ట్ చూడగానే కస్టమర్లను మైమరిపిస్తోంది. మోకిలాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వీకే ఆరా పేరుతో విల్లా ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఓపెన్ స్పేస్, గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ప్రైమ్ లొకాలిటీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగి ఉంది. ఒక్కో యూనిట్ను 310 నుంచి 354 గజాల విస్తీర్ణంలో మొత్తం 99 అల్ట్రా లగ్జరీ విల్లాలను సిద్ధం చేస్తున్నారు. 11.2 ఎకరాల్లో అత్యంత సుందరంగా ముస్తాబవుతున్న ఈ విల్లాలను కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు. G+2 ఫ్లోర్స్ లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా విస్తీర్ణం 4400 SFTలో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు 18,000 SFTలో నిర్మిస్తున్న క్లబ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు వీకే ఇన్ఫ్రా సంస్థ అధిక ప్రాధాన్యతనిచ్చింది. 100% వాస్తుతో ఈ ప్రాజెక్టులో ప్రాపర్టీలు రెడీ అవుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్టు కోసం స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ఇక ఈ ప్రాజెక్టులోని ప్రతి విల్లాలో హోమ్ థియేటర్ సౌకర్యం, పని మనుషుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక గది, అటాచ్డ్ వాష్రూమ్, ప్రతి విల్లాకి ప్రత్యేక లిఫ్ట్ సదుపాయంతో పాటు ఎన్నో అమ్యూనిటీస్ ను సంస్థ అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో క్లోజ్డ్ కార్ పార్కింగ్, 24/7 వాటర్ సప్లై, ఫైర్ స్ప్రింక్లర్స్, ఫుల్ పవర్ బ్యాకప్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మీటర్ రూమ్, ఓపెన్ పార్కింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు పక్కన ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ను సంస్థ ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టులోకి ఎంట్రీ అవగానే పచ్చని చెట్లు స్వాగతం పలికేలా వీకే ఆరా, వీకే ది కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోడ్ డివైడర్ తో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచి పచ్చదనాన్ని, ప్రకృతిని ఆస్వాదించేలా నిర్మిస్తున్నారు. అలాగే ప్రతి విల్లా చుట్టూ ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించింది. రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గెస్ట్ పార్కింగ్ సౌకర్యాన్ని వీకే ఆరా ప్రాజెక్టులో ఏర్పాటు చేస్తున్నారు. క్లబ్ హౌస్, మల్టీపర్పస్ హాల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, లైబ్రరీ, జిమ్, గెస్ట్ రూమ్స్ వంటి ప్రత్యేక సౌకర్యాలను వీకే ఆరాలో కల్పించారు. ఇక వీకే ఇన్ఫ్రా ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టుల నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 40 నిమిషాల్లో, MMTS రైల్వే స్టేషన్ ORR కు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఐటీ హబ్ కు 30 నిమిషాల్లో, విప్రో సర్కిల్ కు 25 నిమిషాలు, కోకాపేట్ సెజ్ కు 20 నిమిషాల్లో, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు 5 నిమిషాల్లో చేరుకునే డిస్టెన్స్ తో ఈ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో గేటెడ్ కమ్యూనిటీస్ ఫ్లాట్స్, విల్లాల కొనుగోలుకు ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ క్వాలిటీతో ఉన్న విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీస్ ను సొంతం చేసుకోవడంతో పాటు పెట్టుబడి రూపంలోనూ వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.